నమస్కారం. మన పురాణ రహస్యాలు ప్రేక్షకులకు స్వాగతం. గత భాగంలో మనం నైమిషారణ్య క్షేత్ర మహత్తును, అక్కడ సౌనకాది మునులు సూత మహర్షిని ఏ విధంగా అర్చించారో తెలుసుకున్నాము. కలియుగ ప్రభావం వల్ల మానవులు అశాంతికి లోనవుతారని గ్రహించిన ఆ మహర్షులు లోక కళ్యాణం కోసం సూత మహర్షిని 6 ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు ఆ ప్రశ్నల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకుందాం. లోకంలో సుఖాలు చాలా ఉంటాయి, కానీ శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే శ్రేయస్సు ఏది? మానవుడు పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు అనేక పనులు చేస్తాడు, కానీ వాటన్నింటిలో పరమధర్మం ఏది? ఏ పని చేయడం వల్ల ఆత్మ తృప్తి చెందుతుందో, ఏ మార్గంలో నడిస్తే జన్మ ధన్యమవుతుందో మాకు వివరించండి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇలా శాస్త్రాలు అనంతం. కలియుగంలోని మానవులకు ఆయుష్ తక్కువ, శక్తి తక్కువ, తెలివితేటలు కూడా తక్కువే. వాటన్నిటినీ చదవడం సామాన్యుడికి సాధ్యం కాదు. కాబట్టి సముద్రాన్ని చిలికి అమృతాన్ని తీసినట్టుగా అన్ని శాస్త్రాలను మధించి ఒక సామాన్యుడు కూడా ఆచరించగలిగే సులభమైన సారాన్ని మాకు ప్రసాదించండి. ఆ పరమాత్మ సర్వవ్యాపి. ఆయనకు పుట్టుకతో పని లేదు. అయినప్పటికీ ఆయన ఒక సామాన్య మానవుడిలా దేవకీ గర్భాన ఎందుకు జన్మించవలసి వచ్చింది? ఆయన చేసిన ఆ అవతార రహస్యం ఏమిటి? భక్తులను రక్షించడానికి ఆయన ఎంచుకున్న ఈ మార్గం వెనుక ఉన్న కారణాలను మాకు తెలియజేయండి. సృష్టిని సృష్టించడం, రక్షించడం మరియు లయం చేయడం కోసం ఆ పరమేశ్వరుడు అనేక లీలలు చేస్తాడు. ఆ లీలలు వినడానికి ఎంతో మధురంగా ఉంటాయి. హరికథ శ్రవణం వల్ల మనస్సు నిర్మలమవుతుంది. కాబట్టి భగవంతుడు స్వీకరించిన మత్స్య, కూర్మ, వరాహ వంటి వివిధ అవతారాల విశేషాలను మాకు పోసగుచ్చినట్లు వివరించండి. భగవంతుడు ఒక్కో అవతారంలో ఒక్కో అద్భుతమైన కార్యాన్ని సాధించాడు. రాముడిగా ధర్మాన్ని నిలబెట్టాడు. కృష్ణుడుగా ప్రేమను, జ్ఞానాన్ని పంచాడు. ఇలా ఆయన చేసిన మహోన్నతమైన పనులు, లోకానికి ఆయన అందించిన సందేశం ఏమిటి? ఆ దివ్యకృత్యాలను స్మరించుకోవడం వల్ల కలిగే ఫలితాన్ని మాకు బోధించండి. లోకబాంధవుడైన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించి స్వధామానికి వెళ్ళినప్పుడు ఈ కలియుగం అంధకారంలో మునిగిపోయింది. ధర్మానికి రక్షకుడు లేని ఈ సమయంలో మానవులు ఏ దారిలో నడవాలి? ధర్మం ఇప్పుడు ఎక్కడ దాగి ఉంది? అజ్ఞానంలో ఉన్న మాకు మార్గదర్శి ఎవరు? ఈ 6 ప్రశ్నలే శ్రీమద్ భాగవతానికి పునాది. సూత మహర్షి
ఈ ప్రశ్నలకు సమాధానంగానే భాగవత ప్రవచనాన్ని మొదలుపెట్టారు. కలియుగంలో శ్రీకృష్ణుడే భాగవత పురాణం రూపంలో మన మధ్య ఉన్నాడని ఆయన సమాధానమిచ్చారు. ఆ విశేషాలను మనం తర్వాతి భాగాల్లో విపులంగా తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.